హాయ్ హాయ్ అందరికీ నమస్కారం. పెన్షన్ మార్క్ అంటే ఇప్పుడు పెన్షన్ ఎవరైతే అందుకోబోతున్నారో 65,18,496 మంది పెన్షన్ అందుకోబోతున్నారని ఒక అంచనా. అది దాదాపు 65 లక్షలు పైబడే పెన్షన్ అందుకోబోయే ఉన్నారు. అలాగే పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఓట్ బ్యాంక్గా వారిని ఓట్ బ్యాంక్ ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ ఎవరంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ 4,000 పెన్షన్ ప్రకటించి ఉన్నది. అలాగే గతంలో 2019 ఎలక్షన్కి ముందు తెలుగుదేశం గవర్నమెంట్ అయితే అప్పుడు 1,000 రూపాయలు ఉండే పెన్షన్ని 1,000 రూపాయలు 1,000 రూపాయలుగా ఉన్నదాన్ని అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ గారు దాన్ని 2,000కు పెంచుతాను అని ఎప్పుడైతే ప్రకటించారో అతను పాదయాత్రలో ఉండగా ప్రకటించడం జరిగింది. అది కాస్త అధికారంలో ఉన్న చంద్రబాబు దాన్ని 2,000 చేశారు. అది 2,000 కూడా అది పెన్షన్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి 3,000 అని జగన్ గారు దాన్ని ప్రకటించడం జరిగింది. ఆ టైంలో 3,000 ప్రకటించారు. ఆ 3,000కే జనం మొగ్గు చూపారేమో అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్కి జగన్ గారు 3,500 పెంచుకుంటూ పోతామని, అంటే 2019లో 3,000 విడతలుగా పెంచారు. ఎలాగంటే 2,250 అంటే 2,000 ఉన్నదాన్ని 250 పెంచారు. మళ్ళీ 250, మళ్ళీ 250, 250 అలాగే 1,000 రూపాయలు పెంచారు. అది కొంచెం పెన్షనర్లకి ఇబ్బంది కలిగి ఉండొచ్చేమో. అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంగా వాళ్ళు ఒకేసారి పెంచితే బాగుంటుంది కదా. అంటే అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు 1,000 నుంచి ఇన్స్టెంట్లీ 2,000కి పెంచడం అది కొంచెం ఆ టైంని పెన్షనర్లని ఆకట్టుకునే ఉద్దేశం అయి ఉండొచ్చు. అయినా కానీ అప్పుడు చంద్రబాబు నాయుడుకి అయితే ఓటు వేయలేదు, 3,000కే మొగ్గు చూపారు. అలాగని ప్రస్తుతం ఈ 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి పెన్షన్ చంద్రబాబు నాయుడు అయితే 4,000 అంటే 1,000 పెంచుతుంతో పాటు అలాగే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల 1,000 రూపాయలు ఒక్కొక్క నెలకు వచ్చి 1,000 రూపాయలని వెరసి 7,000 ఇస్తానని చెప్పి ప్రకటించారు. అది జనాల్లో ఎక్కువగా నాటుకుని ఉండొచ్చు. జగన్ గారు అయితే అది పెంచుకుంటూ పోతాను అంటే 250 రూపాయలు 2028లో, 250 రూపాయలు 2029లో వెరసి 3,500 ఆయన పెంచాలని ఆయన మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఏదేమైనా ఎక్కువ ఓట్ బ్యాంకు అవి పెన్షనర్ల మీదే డిపెండ్ అయ్యి ఈ మేనిఫెస్టోలో ఈ పెన్షనర్లకి ఎక్కువ ఆశ చూపే ప్రయత్నము ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నం చేసి ఈ పెన్షన్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని పెన్షనర్ల ఓట్లని ప్రస్తుతం రూలింగ్లోకి వచ్చిన గవర్నమెంట్ అది క్యాష్ చేసుకున్నదేమని అనుకోవచ్చు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్టల్గా ఉన్నటువంటి వారు 3,000 నుంచి ఒకేసారిగా మళ్ళీ దాన్ని 6,000కు చేర్చడం జరిగింది. మరి వాళ్ళకి ఈ 3 నెలల్లో ఏప్రిల్, మే, జూన్ అది ఇస్తారా లేదనేది అది స్పష్టంగా చెప్పలేదు. కానీ మేబీ ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. 6,000 అయితే వాళ్ళు అందుకోబోతున్నారు. ఓకే, తెలియని వాళ్ళు